హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తిండి పొట్టి వచ్చేసి మేము ఇంట్లోనే తయారు చేసుకున్నాం పన్నీర్ కర్రీ రైస్, ఇంకా ఎగ్ బాయిల్ ఎగ్ ఉన్నది, అట్లనే అట్టు కూడా పోసుకుంటూ ఉంటాం. ఇట్లాంటి కర్రీ మాకు ఇష్టం అనమాట. అట్టు ఉంటుంది, అట్లనే బాయిల్ ఎగ్ ఉంటుంది, ఉల్లిగడ్డలతోని మసాలా కర్రీ అనమాట. మొత్తం 3 ఎగ్గులు తినాలన్నట్టు. మనం 3 ఎగ్గులు తినాలి, పన్నీర్ కర్రీతో రైస్ తినాలి, మళ్ళీ ఎగ్గులతో రైస్ తినాలి, మళ్ళీ ఆలుబుకారా కూడా. ఆలుబుకారా పండ్లు ఇవైతే ఆపిల్ లాగా ఉంటాయి, కాకపోతే పుల్లగా ఉంటాయి కదా. ఇవి మంచి ఈ కాలంలో ఎక్కువ కనబడుతూ ఉన్నాయి, అందుకని ఇవి కూడా టాస్క్ లాగా పెట్టేసినాం అనమాట. టాస్క్ల వైజ్గా బావ ఎప్పుడైనా నువ్వు నన్ను చూసి తింటానో, నేను తింటా అంటే ఇంకొంచెం పెద్ద బుక్కలు పెట్టి అట్లా నన్ను ఓడిస్తాను. కాబట్టి ఫస్ట్ నువ్వు తింటావు, తర్వాత నేను తింటా. ఇంకో టాస్ వేద్దాము. కాయిన్ కూడా తెచ్చుకున్నాను అనమాట. ఫస్ట్ నేను తింటానా? ఓకే రైట్. ఫస్ట్ నువ్వు తింటావు, టైమర్ ఆన్ చేస్తాము. ఫస్ట్ నువ్వు తింటావు కాదు, ఫస్ట్ ఎవరు తింటారు అనేది కూడా టాస్ వేసుడే. మరి ఇప్పుడు ఫస్ట్ ఏమన్నా ఫస్ట్ నువ్వు తింటావని అన్నావు. లేదు ఫస్ట్ అంటే నీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. ఒకరు ఫస్ట్ తింటారు, తర్వాత వాళ్ళు టార్గెట్ ఇస్తారు. ఆకలి అవుతుంది అయినా సరే. నాకు ఆకలి అయితే లేదు, నేను కూడా ఆకలితోనే ఉన్నా కదా. ఫస్ట్ నువ్వు తిను సపరేట్. టాస్ ఏం అవసరం అట్లేం లేదు, టాస్ అనుకున్నాం కాబట్టి టాస్ అది కూడా డిసైడ్ చేస్తుంది, టాసే అనమాట అది. ఓకేనా? ఇక నేను ఈ 2 రూపీస్ నంబర్, నేను నంబర్, నువ్వు బొమ్మ. ఫస్ట్ నంబర్ పడ్డలు తింటారు. ఓకే, నువ్వు నంబరా? అబ్బా నేను ఫస్ట్ తింటావా? నాకు ఇయర్స్ కావాలంటే ఇక దాని ప్రకారం పోదాం. సరే నీ ఇష్టం. టైమర్ కూడా పెట్టబోతున్నాం కాబట్టి ఇప్పుడు అంతసేపు నేను ఖాళీనే ఉన్నానా? టైమర్ నువ్వు స్టార్ట్ చేయి. ఓకేనా? ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేయి. 1 2 3 స్టార్ట్. మొత్తం అన్నీ తినచ్చుగా, అన్నీ కంప్లీట్ చేయాలి. అట్లా ఏం లేదు, ఇక దీనికి టైమర్ ఏం లేదు. ఇంకా టైమర్ ఎందుకు వచ్చి మళ్ళీ 3 టాస్క్లు ఎందుకు? నువ్వు టాస్క్ మొత్తం కంప్లీట్ చేస్తావు కదా. అయ్యో బాగా కంటప్పుడు మరి నువ్వు చూస్తావనే కదా నేను ఇట్లా చేసింది. గదే అది చూసానే ఉన్నది. ఒక్కో టాస్క్ ఒకరు కంప్లీట్ అయ్యానా? ఓహో అబ్బో, ఇట్లయితే బాగానే ఉన్నది కథ. అంతే, నువ్వు పని చేసుకోవాలి, నాకు తెలియదు. నువ్వే పని చేసుకోవాలి. టెక్నికల్ ప్రాబ్లం నేను పరిగణలోకి అట్లా తీసుకుంటాను అంతే. అబ్బా బామా అంతేగాని 252 బాబా ప్లీజ్ అట్లా చేయండి. నీది కాదు నాది కాదు, 253 అనుకో ఇక. ఓకే, 2 minutes 53 seconds వర్షి తిన్నది. ఇక నేను సేమ్ 2 minutes 52 తింటే ఇది నేను గెలుస్తా. ఫస్ట్ది ఒక పట్టుకో. ఒక్క నిమిషం, రెడీ. 3 టాస్క్లలో 2 టాస్క్లు వినాలని మాత్రమే వినైనట్టు చూద్దాం. 253లో తినాలి అన్నీ ఉన్నాని. ఇది నాకు దాకనీయకు, నేను దాక్కుంటా చూసుకున్నాను. ఓకేనా? ఏది దాకనియద్దు, ఏది దాకనియద్దు బాబా. ఏంటిది? అన్నం దాకనియద్దు. సూపర్ ఉంది పన్నీర్ కర్రీ. నేను చేసిన పన్నీర్ కర్రీ మా పిల్లలకైతే చాలా ఇష్టం. అసలు అయితే ఒక పూటకే వడ చేస్తారు, నెక్స్ట్ పూటకు ఉండనే ఉండదు. ఉంటే గింటే ఆ గ్రేవీ ఉంటుంది తప్పితే ఇంకా పన్నీర్ అయితే అంటే పన్నీర్ ఎట్లాగో ఇష్టం ఉంటుంది కదా. మా మిల్క్ అయితే మస్తు ఇష్టంగా తింటూ ఉంటుంది, మస్తు ఇష్టం మిల్క్కి పన్నీర్ కర్రీ. ఎట్లుంది బావ? టేస్ట్ ఎట్లుంది బావ? నేను ఎట్లా చేసిన అప్పటి నుంచి ఉల్లిగడ్డలు వేయించి, టమాటాలు వేయించి, పన్నీర్ వేయించి, ఇవన్నీ వేయించి మంచిగా అట్లా పన్నీర్ కర్రీ చేసిన. ఏమైనా రెస్టారెంట్ వాళ్ళు చేసిందే మంచిగా ఉందంటావా బాబా? నేను చేసింది కూడా మంచిగా ఉందని చెప్పొచ్చు కదా బాబా. మాట్లాడచ్చు కదా బాబా. చెప్పు నువ్వు కూడా. నేను కష్టపడి అరిటాకు తెంపుకొచ్చిన ఆ విషయం కూడా చెప్పొచ్చు కదా బాబా. చూద్దాం. 2 minutes 53 seconds బాగా తినడానికి. ఒక్క మెతుకు కింద పడ్డది. ఒక్క మెతుకు అంటే ఎంత వాల్యూ కల్లా మెతుకు అది. మనం అనుకుంటాం కదా ఒక్కొక్క మెతుకు మీద మన పేరు
మన పేరు రాసి పెట్టుంటుంది అని చెప్పేసి. పన్నీర్ ముక్కలు మొత్తం అయిపోవాలి. ఫస్ట్ టాస్క్ ఎవరు గెలుస్తారు ఏందనేది చూద్దాము. మస్తు వెరైటీగా పెట్టుకున్నాము. ఈ కాయిన్ వేసి ఇట్లా తినాలని. ఫస్ట్ బావనే తింటాడు, ఆ తర్వాత నేను తింటా అనుకున్నా. కానీ బావ ఏం చేస్తుండంటే నేను తింటుంటే నన్ను చూసి ఘోరంగా పెద్ద పెద్ద బుక్కలు పెడుతున్నాడు. డబ్బు నాటి దగ్గర చూసినామా మనం భయపడి ఆగిపోతాం, అట్లా తింటా అని. అక్కడక్కడ చిన్న పీసులు ఉన్నాయి, నమ్మలి మొత్తం మింగాలి. బాగా చూడండి, బావనే చూస్తాను ఇటు పక్కకే చూపు, ఆ టార్గెట్ వైపే చూపు. నీ రన్నింగ్ ఎటు చూస్తాను, నేను బావను మాట్లాడించే ప్రయత్నమే చేస్తున్నా తప్ప నేను నీటి చూస్తాను. 3 minutes 15 seconds లో బావ తిన్నాడు. నేనే 2 minutes 52 seconds. ఓకే, ఇది అట్లా ఎంతసేపట్లో తిందామో చూద్దాం, కానీ ఇద్దరం కలిసి తిందాం ఇది. అబ్బా బావ ఏం కాదు, ఇక అన్నేందుకు అట్లా ఒకటి అట్లా పెట్టుకోవాలి. ఇట్లా అబ్బా చూడండి గెలిచినాని ఎట్లా నువ్వన్న తీరు ఒకటి నేను తీరు. అబ్బా బావ ఎందుకు బా అట్లా అంతే. అబ్బా ఇట్లనే బాగుంది. మళ్ళీ టాస్క్ ఎవరు గెలుస్తారని అట్లా మస్తు వచ్చి సంబరం అనిపిద్దాం నాకైతే. నువ్వు అంత అన్ని మనం ముందు అనుకుని అన్ని మార్చేస్తావు నీకు అనుగుణంగా. ఇది మనం ముందేమనుకోలేదు, తిండిపోటీ అనుకున్నాం కానీ ఇది అంత అనుకోలే. అంత వద్దు, ఎగ్స్ అయిపోవాలి. ఇప్పుడు ఈసారి ఎగ్స్ అయిపోవాలి కదా, ఇది అట్ట ఎగ్ అయిపోవాలి, ఇవి అయిపోవాలి, అంతే కదా. ఫస్ట్ టాస్క్ నేనే విన్, సెకండ్ టాస్క్ ఎవరు గెలుస్తారు ఏందని చూద్దాము. బావా 1 2 3 స్టార్ట్. అయిపోయింది 3:41. నువ్వెంతసేపు తింటావు చూస్తానని ఎవరి దగ్గర నన్ను అంటే కదా. అవ్వా ఐదు. ఇది ఆలుబుకారియా వచ్చేసి రేటు 150 రూపాయల కిలోట. మేము కిలో తీసుకున్నాం, పిల్లలు కూడా తింటారని కిలో తీసుకోవడం జరిగింది. అంటే ఫ్రూట్స్ ఎక్కువగా తింటూ ఉంటాం, పిల్లలకి ఎక్కువ ఫ్రూట్స్ పెడుతూ ఉంటాము, అందుకని చెప్పి తీసుకున్నాం అనమాట. ఇంకా ఎక్కువ దానిమ్మ, దానిమ్మ డ్రాగన్ ఫ్రూట్ ఎక్కువ తింటాడు మా కన్నయ్యాడు. మా కన్నయ్యాడు దేవుడు గాడు అంటే. అయితే ఫ్రూట్స్ ఎక్కువ తింటే మంచిది, కానీ అది కూడా అతికని తింటే ఏదైనా ప్రాబ్లమే అవుతుంది. ఏదైనా అతికని తినద్దు, మాలాగా ఎవరు ప్రయత్నించకండి తిండి పోటీలు. అతికని తింటే ఏదైనా ప్రాబ్లమే, తక్కువ లిమిట్లో తింటూ ఉండాలి. అది కొంచెం తింటే ఆరోగ్యానికి మంచిది. ఏదైనా అడ్జస్ట్ తింటే ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది. మాకు అలవాటు అయిపోయింది, మేము ఇట్లా తింటూ ఉంటాం. ఇట్లా మంచిగా ఇట్లా గట్టిగా తినపోయినా నవిలి మింగినా కానీ మాకు ఆకలి తొందరగా అవుతుంటుంది, మస్తు ఆకలి అవుతుంటుంది ఎప్పటికీ. మీకు ఇట్లా ఉట్టినే మింగుతాను ఇప్పుడు మేమైతే ఈ మధ్య కాలంలో అయితే కదా.
ఇది మొత్తానికి 2 నిమిషాలు లేట్ మంచిగా నేను రిలాక్స్ అయినా కదా నువ్వు గెలిచిన వాళ్ళు రిలాక్స్ అయినా. ఇక 100 చెప్తుంది ఓకే రైట్. అప్పట్లో నువ్వు టాస్ వేసి పెడితే అయిపోవు అసలు. అయితే నువ్వు నన్ను చూసుకుంటే ఎట్లా తింటావు నాకు తెలియదా? అయిపోయింది. అందుకనే కదా నేను అది పెట్టింది అసలు. ఇప్పుడు టైం అనేది లేదు. ఈ ఆలు బుక్కరికి కరెక్ట్గా బరాబర్ తినాలి అంతే. బరాబర్గా తినాలి. ఎందుకు అది లేదు? ఒక్కసారి ఒకటి పెడతావు బాగా. టైమింగ్ ఎందుకు? నువ్వే పెట్టినావు టైం, నేను పెట్టినా అంటే ఒక్కోసారి ఒకటి అంటావా అంటున్నా. ఒక్కొక్కసారి ఒక డిఫరెంట్ ఉంటుంది అంటే. ఇది నార్మల్గా 5 కంప్లీట్ చేస్తే అయిపోతాయి. మనిషికి 5 ఉన్నాయి. ఆలు బుక్కరి ఫుల్గా వచ్చింది అనుకో నా పని అయిపోయినట్టే. గట్టిగా ఉన్నాయి కాయలు. నేను పన్నీర్ అంతా ఫాస్ట్ ఇట్లా గెలిచిన తెలుసా బాబా. బొక్కు ఉండదు, టక్కడక్క తినచ్చు. నాకు ఎల్లో వస్తుంది మధ్యలో, మళ్ళీ చికెన్. నేను పన్నీరు ఆస్వాదించుకుంటూ తిన్నా కొంచెం. నీతో ఏదన్నా తప్పేనా? ఓకే కాదు, నేను కూడా దమదమనే తిన్నా, రయ్యమని తిన్నా. ఆస్వాదించుకుంటూ ఏడో బాబు మాట్లాడిస్తే గింత కూడా మాట్లాడలే నువ్వు. ఏడ తెచ్చినావు ఏంది ఎట్లా అయింది అంటే మాట్లాడు. ఆస్వాదించడు కాదు, కూరని కర్రీని ఆస్వాదించిన. నువ్వేమంటావు? తిన్నావు అంటాను నేను. అంటే నేను మాట్లాడిస్తే మాట్లాడి ఏమో బట్ నీ ఇష్టం ఉన్న తిని మాట్లాడుతావు. నువ్వేమున్నది ఇప్పుడు నేను అంటే ఉంటావా కానీ సరే ఓకేనా? తిన్నావా? థర్డ్ టాస్క్ డిసైడ్ చేయబోతా ఉంది. ఫ్రూట్ 1 2 ఈ గింజలు కూడా మంచిగా నడుము కదా. 1 2 3 స్టార్ట్. వినర్ నేను ఎట్లా తినాలని ముందే ప్రాక్టీస్ చేసిన. నేను పనిష్మెంట్ బావా అనుకోలేదు. అయ్యో బాగా చూసుకుంటే పెద్ద బుక్కలు పెడతాను అని అదంతా చెప్పే హడావిల్లో నేను పనిష్మెంట్ ఉంటుంది బాగా. ఈ మధ్యకాలం పనిష్మెంట్ అని చెప్తానే కదా. ఈ మధ్య లేదు పనిష్మెంట్ బావా. నువ్వు నీళ్ళు తినలే ఇంకా. ఆ టాస్కే ఓడిపోతి. ఆ టాస్క్ ఓడిపోయినా అది కంప్లీట్ చేయాలి కదా. అప్పుడు చెప్పనుంటాను. అప్పుడు నీకు కడుపు ఖాళీ ఉంది కాబట్టి ఇప్పుడు ఇది చెప్పనుంటాను. నువ్వు ఎట్లా ఓడిపోయినా నువ్వు ఒకసారి మంచూరియా సెకండ్ టాస్క్ అయినప్పుడు నువ్వు కావాలని తక్కువ తిన్నావు. 4 పీసులు 5 పీసులు అటు పెట్టి ఎప్పుడుదా అంటే ఎప్పుడుదైనా మన తిండి పోటీలనే కదా అదంతా జరిగింది. నువ్వైతే అట్లా చేయొచ్చు. నేనైతే నా కోరులు నీ కోరులా. ఓకే ఈ రోజు అయితే పనిష్మెంట్ ఏం లేదండి. ఎందుకు లేదు బావా, పనిష్మెంట్ నడుస్తుంది కదా బావా. నువ్వే తీయచ్చు. నేను ఇచ్చిన గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఇవ్వచ్చు. అదే కదా మనం అనుకుంటుంది. అట్లేం లేదు. ఎందుకు బావా అలా లేదు. సరేగా సరే నెక్స్ట్ ఖచ్చితంగా ఇక్కడ సాప్ వేస్తే ఇది ఇదంతా కాదు, ఖచ్చితంగా సాప ఏదో ఒకటి. మా థర్మకోల్ షీట్కి ఏదైనా పొక్క పడి చేయడం మంచిగా ఇక్కడ ఒకటి సాపన ఏదో ఒకటి ఫిక్స్ చేసి అప్పుడు చెప్తా బావిగా. నేను ఏమున్నది ఇప్పటికైనా అది ఒక దాంట్లో గెలిచిన అంతే. అంటే లాస్ట్ ఎట్లా గెలిచిన రెండిట్లో గెలిస్తేనే తిండి పోటీ విన్ కదా. లాస్ట్ ఇది పుల్లగా ఉన్నది అందుకని చెప్పి నువ్వు టక్కన తిన్నావు. నాకు పుల్లగా వచ్చింది. అయినా ఏం కాదులే, అయినా ఏమున్నది కానీ ఓకే. లాస్ట్ టైం చెద్దరి మొత్తం ఇక్కడ మొత్తం అడ్డం పెట్టి నాకు కూడా పుల్లనే వస్తుంది. నువ్వు కాదు అటు సైడ్ పోయి తిను, నేను ఇటు సైడ్ పోయి పండ్ల లోపలికి పోయి అట్లా అట్లా ఇది నీకు అది నాకు అని అట్లా అనుకోలేదు కదా బాబు. ఎవరికి వచ్చిన పండు మాలే తింటాం కదా, అట్లా అనొద్దు కదా బాబా. అవును వాస్తవం. నేను గెలిచినప్పుడు అన్ని ఏదో ఒకటి అంటావు. నాకు పుల్ల వచ్చింది కాబట్టి కష్టపడి గెలిచింది. కష్టపడి గెలవడానికి కష్టపడేం లేదు, ఇష్టంగా తిని గెలిచిన. మరి అట్టంటే తప్పే ఇట్టంటే తప్పే నానే మర్చి నేనేం చేయాలి. కష్టపడి అంటే మరీ కష్టపడి కాదు కదా, మరి కష్టం లేకుండా ఉట్టిగానే గెలిచింది. ఏదో అడ్డుగుడ్ల గెలిచింది. కష్టపడి అంటే కష్టము అని కష్టపడి కష్టం లేకుండా ఇష్టపడి గెలిచింది. ఓకేనా? అది కూడా సార్ నీకే కష్టపడి ఇష్టంగా గెలిచిన. ఫాస్ట్ గా తిని గెలిచినాను. ఫాస్ట్ గా తిని గెలిచిన తిండి పోటీ. బరాబరే అందరూ తెలుసు. అది కూడా తప్పేనా? అందరికి తెలుసు.
ఎవరైనా కోపంగా అన్నారా? అందరు తెలుసు నువ్వేం చేసినావు అని అట్లా అంటుంటారు కదా బాబా. గదే అందరూ తెలుసు, ఎట్లా గెలిచినావు కదా అందరూ తెలుసు అని నేను అంటాను. అంత నువ్వైతే అటు తిండి పోటీలా గెలవనీయవు, ఒకవేళ తప్ప గెలిచిన మాటలలో గెలవనీయవు, ఏదో ఒకటి అంటాడు. అబ్బా మాటలు అందరు ఏమంటారు అసలు, నేను మాట్లాడతానా అందరు ఇక్కడ చూడు నువ్వు నలుగురు దగ్గర కలిసినప్పుడు వర్షం ఎంత రొల్లి పెడుతుంది. అవన్నీ నీ మాటలు, నువ్వు నేర్పించిన మాట్లాడతాడు. అది ఆ విలేజ్ ఎంకే టీవీ గురించి బాగా చెప్తుంది. బావనే మాట్లాడిస్తాడు ప్రతి డైలాగు, ప్రతిది ఏదో అడప సందర్భంలో నేను ఏదో కొంచెం ఎప్పుడు ఆడేస్తా కానీ ప్రతిదీ ఎప్పుడు నేను ఎప్పుడు మాట్లాడిపోయలేదు. న్యాచురల్ గా బావతో పోటీ పడి పైసలు పెడదామంటే డబ్బు నాటి ఇటు అవుతాను కానీ పైసలు వద్దని కొన్ని పనిష్మెంట్లు అనుకుంటే ఈ తిండి పోటీ పైసలే మంచిగా పనిష్మెంట్ల కన్నా కొంచెం భయం అవుతుంది, టెన్షన్ ఏ పని అవుతుందో అని చూస్తా తప్పకుండా. అరటి చెట్లు పెట్టినాం, అన్ని చెట్లు పెట్టినాం, అంటే ఇట్లా చెట్లు పెట్టినాం, మామిడి చెట్లు పెట్టినాం, అన్ని కోతులు వస్తున్నాయి. అందుకని చెట్లు పనిష్మెంట్ పెడదామంటే కొంచెం భయం అవుతుంది. మొత్తం కోతులు ఇక్కడనే తిరుగుతున్నాయి. బీర చెట్లు పెడితే బీరకాయలు మొత్తం విరిచేసి తెంపేసినాయి. ఇంకా కాకరకాయలు ఉంచుతారు, ఏ చెట్లు ఉంచుతారు. ద్రాక్ష చెట్లకు ఉన్న ద్రాక్ష పండ్లు కూడా ప్రతిసారి మేము తింటాం. ఫుల్ పాపం ఆ చెట్టు ఫుల్ కాయలు కాస్తాయి, మస్తు గొల్లలు, వందల గొర్రెలు అవుతాయి. అయినప్పుడు కోతులు అన్ని పీకేస్తాయి. అన్ని ఏం చేయాలో అర్థమైతలేదు. ఇక అంత మళ్ళీ దానికి ఇన్వెస్ట్మెంట్ చేసి చుట్టూ జాలి పెట్టాలి అంటే కష్టం. అంతగానో బాగా కూడా చేయలేము అసలు. అయితే మళ్ళీ మనం దాని కిందకి ఎట్లా పోతాము, అది దాన్ని ప్రాసెస్ చేయాలి. ఒక చెట్టు కోసం ఇంతగానం చేసుడు, మొత్తం నర్సరీ లాగా వేయాలి దాన్ని, అంటే ఇట్లా క్లోజ్డ్ లాగా. దొండ చెట్లను కూడా కొరికేస్తారు. దొండకాయలు కూడా ఇప్పుడు దొండ చెట్లు ఉన్నాయి, దొండకాయలు కూడా కొరికేస్తాయి. మరీ అధ్వానమైన విషయం ఏంటంటే ఇవంటే కనీసం పండ్లు కాయలు అట్లా ఉన్నాయి, అవి తింటున్నాయి అంటే అది ఓకే. అరటి చెట్ల మీద అవి ఎగురుతా అంటే దుంకుతా అంటే మొత్తం అరిటాకులు ఇరిగిపోతా ఉన్నాయి. చెట్టు ఇట్లా ఒరుగుతుంది, ఆ కొమ్మ ఏదైతే ఉంటుందో అది ఒరుగుడు కింద కొన్ని రోజుల తర్వాత చిన్న చిన్న మొలక వచ్చి మళ్ళీ అది ఎదుగుతుంది. అట్లా బాగా భయపడతాం. లైన్ గా పెట్టినాం, అట్లా లాస్ట్ చెట్టు మొత్తం అంటే 2 చెట్లు ఇరిచేసినాయి, వేళ్ళతో సహా అది ఇట్లా కింద పడ్డది. అట్లా కొంచెం బాధ అనిపిస్తా ఉన్నది. లేకపోతే అయినా కూడా మా మనసు ఒప్పక ప్లేస్ ఉండి కూరగాయల చెట్లు పెట్టుకోవాలి, ఓకే కోతులు తిన్నా మంచిదనే ఇంకా బెండగింజలు లాస్ట్ టైం పెట్టడం జరిగింది కదా పనిష్మెంట్ లో భాగంగా. అవి కూడా ఎటు ఓలేక కానీ ఏమన్నా వేస్తే మళ్ళీ వందలు వస్తాయి. అరటి పనులు ఒక రోజు నేను ఏదో అరటి పనులు వేస్తే మిగతా అందరు వచ్చి ఇట్లా చూస్తాను మొత్తం అంటాను ఇట్లా, అయ్యో నాకేది అన్నట్టుగా అడుగుతాను. ఇక వాటి అన్నిటికీ తెలియము, మళ్ళీ బాగా అవుతాయి, బాగా ఎక్కువగా మన దగ్గరకు వస్తాయి. అమ్మో అనిపించి మళ్ళీ ఏం వేస్తలేము, ఇక ఏం వేస్తున్నాం అట్లా కూడా భయమే ఉన్నది. ఇంట్లోకి వస్తానే అసలు అయితే అమ్మ ఇంతకు ముందే జరిగింది. నేను అది వంట చేసుకుంటా వంట రూమ్ లో ఉన్న ఈ మధ్య రూమ్ లోకి వచ్చేసింది, పిల్లలు భయపడుతూ. అప్పుడే మళ్ళీ బాగా వచ్చేసరికి మా మేనత్త వాళ్ళ ఇంట్లో, అంటే శంకరక్క తెలుసు కదా, మా మేనత్త వాళ్ళ ఇంట్లో మొత్తం అన్ని పల్లీలు ఎత్తుకుపోయిందట, అన్ని కూరగాయలు ఉంటే కూరగాయలు, ఇంకా మొత్తం అసలు ఇక ఎప్పటికీ డోర్ పెట్టుకొని క్లోజ్డ్గా ఉండలేం కదా, అంటే కొంచెం సూర్యరశ్మి కోసం గాలి కోసం డోర్ తెరిచి ఉంచుతాం కాబట్టి. ఇంకా పెద్దమ్మ కూడా ఇంకా దేవుడు భక్తురాలు కాబట్టి దేవుని ఇంట్లో ఉండవచ్చు, బయటకు కోతలు అన్ని తీసుకుపోయినాయి ఖచ్చితంగా. ఇల్లు ఖాళీ చేసినాయి, మస్తు బాధపడ్డది ఈ రోజు వచ్చి. అవును అట్లా ఇక్కడ కూడా అట్లా చేసినాయి. పల్లీల సంచి మొత్తం సగం పల్లీలు తిన్నది. బాగా తెస్తే తక్కువ తేడు, 2 కిలోల కలంగా తెస్తాడు. ఎట్లా తిన్నది కదా నా కిలో పల్లీల సంచి ఆయనతో దానికే ఇచ్చేసినాం. ఇక ఎట్లాగో అది ముట్టుకుంటే మళ్ళీ ఏదైనా మళ్ళీ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి దాన్ని తీసుకోమని చెప్పి ఇదండి అనుకుంటే అది తీసుకోపోతుంది ఎట్లయినా కానీ ఇక అది పోతుంది. ఇది కూడా వంటవాడినాం. ఇంకా నువ్వు మళ్ళీ వాళ్ళని చూస్తాను కదా, పెద్ద అరిటాకు భలే కోసుకొచ్చిండు మా ఆయన. ఇదండి సరదా తిండిపోటీ. చివరి వరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ శుభదినం. థ్యాంక్ యూ. బాయ్.